మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. అమరావతి రాజధానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ అమరావతి ఉండటం మద్దతు ఇస్తున్నాం, కానీ ప్లాన్ బి కూడా మేము ఇస్తున్నాము, కానీ దాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కూడా ఆయన మాట్లాడారు. అటు విజయవాడ మచిలీపట్నంలోని మా, విజయవాడలోని వి, గుంటూరులో గమ్, ఇలాగ మా విగమ్ అంటూ కూడా ఆయన ఒక కొత్త రాజధాని పేరు చెప్పారు. ఇప్పుడు దీంతో మరొక రాజధాని పేరు వినిపిస్తున్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ మావిగమ్ అనేటువంటి రాజధాని పేరు మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? అప్పటికే రాజధానికి సంబంధించి అమరావతి చట్టబద్ధత కల్పించింది, నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆ బిల్లును కూడా. మరోవైపు ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా ఉన్నాయి. అసలు ప్రజలు ఏమనుకున్నారు ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నటువంటి ఒక పార్క్లో ఉన్నాను. ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రజలను మాట్లాడదాం. పెద్దయినా మీరు చెప్పండి, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూశారు. మావిగమ్ అంటూ కూడా ఒక కొత్త రాజధాని పేరు చెప్పారు. ఆయన ఏమనిపిస్తుంది మీకు? అది మాకు సంతోషంగానే ఉందయ్యా, అంత ఆనందంగా ఉంది. నాకు రాజధానిలో కూడా 30 ఎకరాల పైన పొలం ఉంది. ఉండమాట చెప్పాలంటే నాకు ఆనందంగానే ఉంది. ఎవడంత ఏడితే నాకెందుకు? అది వాడు ఆ పిచ్చోడు తప్పకి వాడు ఆడవాడు. మంచి 198 మంది మంచి అనుకుంటున్నారు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఏడితే ఏడవచ్చు. నేను దానికి కాదన్న, ఎప్పుడు ఏడిచేవాడు ఒకడు ఉంటాడు, నవ్వేవాళ్ళు 100 మంది ఉంటారు. అది పరిస్థితి. అంటే ఇప్పటికే రాజధాని ప్రకటించింది ప్రభుత్వం, కేంద్రంలో కూడా ఆమోదం తెలుపుతూ ఉంది. కానీ నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మావిగమ్ అంటూ ఒక కొత్త రాజధాని పేరుని తీసుకొచ్చారు. అది విన్నారా మీరు? నిన్న ఎక్కడ విశాఖపట్నం నుంచి ఇటు బందర్ దాకా పెట్టమన్నాడు. వాడి పాడి ఎందుకు ఆడ దాకా ఆడవని ఏడు పెట్టుకుంటే పోయేదానికి కోతేవారం అంతా ఏం లేదు. నీ ఏడవలేక నిప్పు కొంకరమ్మ అన్నట్టు ఉంటుంది. అంటే ఆ భాష మాట్లాడకూడదు మనం, అంత శీతల పొందాడు మాట్లాడే భాష వస్తుంటే. అది కాదు, ఇక్కడ ఏడవడానికి చేతగా అక్కడే పోయి ఏడుతాడు. బారుకి సెలవులపేట మీద ఏడుతాడు పోయి. ఏదో ఏడిచేది ఆయన. ఇక్కడ ఏదో గుంటూరు కలుపుకొని చేసాడు. చేతి ఉంది, చుట్టూ ప్రకటించేట పొలం ఉంది ఇక్కడ, లేదా ఊళ్ళు పడగొడతాడు వాడు. ఇప్పుడు పద్ధతిగా ఊళ్ళు ఉండే, ఊళ్ళు లేకుండా పొలం తీసుకున్నాడు ఆయన. పద్ధతిగానే చేశాడు ఆయన. ఆయన చేసిందంతా కరెక్ట్గానే ఉంది. కానీ వాడికి తప్పుగా ఉంటుంది. నేను దాకా మూడు రాజధానులు, ఇప్పుడు రాజధాని లేదన్నాడు. అసలు రాజధాని దేనికి అన్నాడు? ఏడాది రాజ్యాంగం లేదన్నాడు. పొద్దున్న పేపర్లో హెడ్డింగ్ చూసా, రాజధాని ఎక్కడా లేదు దీనికి అని అన్నాడు. రాజధాని లేకుండా ఎట్లా ఉంటుంది? తాలిపొట్టు కట్టినాడు మొగుడంటూ ఒకడు ఉంటాడు కదా, మొగుడు లేకుండా పెళ్ళగట్టు ఉంటుంది. అది వాడు చెప్పే భాష అంతా అయోమయం భాష. అది ఎవడికి నచ్చదు, తెలిసినవాడికి. ఇప్పుడు అమరావతికి రాజధాని అక్కడ మీకు ఓకేనా? అక్కడ బాగానే ఉందా? అన్నిటికీ మాకు సంతోషమేనయ్యా. ఆడ చేయడం అదృష్టం, ఒక అదృష్టం. చంద్రబాబు నాయుడు రావడం, ఆ రాష్ట్రం చేరవడం, ఇది ఎప్పుడో చేస్తే బాగుండే. హైదరాబాదు మనకి చీరిస్తే బాగుండేది. ఇప్పుడు మనం స్టడీ అయ్యేవాళ్ళం. దీన్ని బట్టాలంటే 10 ఏళ్ళు పట్టింది. మళ్ళీ రావాలి ఆయన. మళ్ళీ వైసీపీ నాయకులు మళ్ళీ మేము వస్తే మళ్ళీ మేము కూడా రాజధాని మార్చగలం అన్నట్టు మాట్లాడతాం. ఏడ మాట్లాడతారు వాళ్ళు? రాజ్యాంగం ముద్ర కూడా తీసేస్తారు వాళ్ళు. తీసేయలేరు కదా. ఇప్పుడు ఒకటండి, కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పులు ఎవడు కాదనలేడుగా. అవసరమైతే పోలీసు బందోబస్తు పెడతారు అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అది రాజధాని ఎవడు కలిసలేడు, అంగుళం కూడా కలిసలేడు. అది అక్కడనే రాజధాని అయిపోయింది. రేపు అది ఆ లోక్సభ కూడా ఆమోదం అయిపోయింది. ఏముండదు. ఆయనకు పదును ఉంది, బాబు గారికి పదును ఉంది కూడా చేస్తున్నాడు. ఏమున్నాడు ఆయన తప్ప ఇంకోటి చేయలేడు. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ కూడా బాగా ఉపయోగపడ్డాడు. ఆయన కూడా బాగా తోడయ్యాడు. ఈ రాష్ట్రంలో సగభాగం ఆయన కూడా ఉండట్టు. ఆయన కొద్దిగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, పెద్దం ఆయన కూడా సగభాగం ఉండట్టు. అదేంటి అంత పద్ధతిగా ఉన్నాడు మనిషి. ఇప్పుడు మాటలు ఆయన నేను అంతే 15 ఏళ్ళు అంటాడు, ఒకటే మాట. అదంతా మంచి శ్రేయస్ కోసం వాడు చెప్తుంది. ఆయన ఏంది నేను చేయాలి ముఖ్యమంత్రి అంటున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా. ఆయనే చేస్తా, నేను వెనకమాలు ఉంటానండి. అది ఆయన చెప్పి నేను కూడా అంటున్నాడు బాగా. అది చూసే కదా, అంటే ప్రజలు కూడా అమరావతికి సంబంధించి అక్కడే అమరావతి ఉండాలనే ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. పబ్లిక్ వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. అమరావతి రాజధానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? నమస్తే అండి. నా అమరావతి రాజధాని గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మావిగమ్ అంటూ కొత్త పేరును తీసుకొచ్చారు కదా, మీరు విన్నారా? జగన్మోహన్ రెడ్డి పిచ్చాడు, మందులు వేసుకుంటున్నాడు, వెళ్ళి లండన్లో ట్రీట్మెంట్ తీసుకోమన్నాడు. అంతేగాని ఏం మాట్లాడండి మావిగమ్ ఏంది?
ఏదో ఆయన ఒకసారి ఛాన్స్ అని వేశారులేండి, మళ్ళీ సత్య ఆడు సీఎం అవడం మార్చేది లేదు. చేయకపోయినా పర్వాలేదు చట్టబద్ధ. ఆయన ఆడ సీఎం అవుతాయండి, అయినప్పుడు చూద్దాం. 2 లక్షల కోట్లు పెడతానంటున్నారు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు 2 లక్షల కోట్లు అని చెప్పి? ఈడి దగ్గర ఉండే కదా 1,00,000 కోట్లు, అవి పెట్టమను, ఏం అవసరంలా. ఈయన పరిపాలించి చాలండి, 5 ఏళ్ళు అనుభవించారు కదా జనం, ఇంకా వేస్తారు ఓట్లు, రమ్మనండి ఒక్కొక్కడిని. ఏం చెప్తారండి ఇప్పటికీ? ఏం చెప్పేది ఏముందండి, మెంటల్ వాళ్ళకి ఏం చెబుతాం, అనవసరం చెప్పటం కూడా, జనానికి కూడా అర్థమవుతుంది. ఇంకా మీరు ఎవరు మైకులు పట్టుకోవసరంలా, మనం చెప్పవసరంలా, అందరికీ తెలుసు. ఈసారి వేస్తే ఏమైద్ది అనేది అందరికీ తెలుసు. సస్తే సీఎం అవ్వలేడు అతను జీవితకాలం. ఇది చూశారు కదా, అంటే ప్రజలు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఇటు అమరావతికి సంబంధించి ఇప్పటికే రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అటు పార్లమెంట్ లోక్సభలో కూడా బిల్లు ఆమోదం పొందింది, చట్టబద్ధత కల్పించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా బయటకు వచ్చి మావిగం అంటూ ఒక కొత్త పేరును తీసుకురావడం విడ్డూరంగా ఉంది. 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని కూడా ప్రశ్నించడం కూడా, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ మావిగం అనే పేరుకు సంబంధించి ప్రజలందరూ కూడా ఒక గందరగోళంలో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే అటు అమరావతిని ప్రకటించారు కాబట్టి, ఆ చట్టబద్ధత కల్పించారు కాబట్టి ఖచ్చితంగా అమరావతి అక్కడే ఉండాలని చెప్పి ఎక్కువ శాతం ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గుంటూరులో పరిస్థితి. వల్లితో మనీ, బిగ్ టీవీ, గుంటూరు నుంచి.